హలో అండి. వెల్కమ్ టు పైథాన్ ఇన్ తెలుగు ప్రోగ్రామింగ్ ఫర్ ఎవ్రీవన్. సో, వన్ బుక్ వన్ మంత్ ఛానల్‌కి స్వాగతం మీ అందరికీ. సో, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రింగ్ అంటే ఏం లేదు, పైథాన్‌లో టెక్స్ట్ మాత్రం అని విన్నాం. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ వింటున్నారో ఈ పైథాన్ జార్గన్ గానీ, పైథాన్ వర్డ్స్ వాడే వర్డ్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవే కాన్సెప్ట్స్ మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ చేస్తాం. బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు ఓన్లీ విని మైండ్‌లో ఒకసారి రిజిస్టర్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోయినా గానీ మీరు ఎటువంటి న నిరుత్సాహతకి గురి కాకుండా ఉండండి. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇవే కాన్సెప్ట్స్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్‌గా మనం ఇది రివైజ్ చేస్తాం. సో, ఓన్లీ లెక్చర్స్ ఫాలో అవుతే సరిపోతుంది. బేసిక్‌గా ఈరోజు మాట్లాడుకుంటే స్ట్రింగ్స్‌లో టూ ఇంకా కొన్ని రకాల స్ట్రింగ్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఫార్మాట్ స్ట్రింగ్. ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏంటి? సో, ఏవైనా స్ట్రింగ్ ఎఫ్‌తో స్టార్ట్ అయ్యే స్ట్రింగ్స్ అన్నిటిని కూడా మనం ఫార్మాట్ స్ట్రింగ్ అంటాం. రా స్ట్రింగ్ ఏంటంటే ఆర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, వీటి యూసేజ్ ఏంటి అనేది మనం ప్రాక్టికల్‌గా చూద్దామండి. సో, ఇలాగా మన జూపిటర్ నోట్‌బుక్ ఇది. ఆల్రెడీ ఆహ్, ఇంతకుముందైతే పైథాన్ 3.6 ముందనుకుంటా. సో, అప్పట్లో మనం ఏమన్నా లైక్ ఫార్మాట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేయాలి స్ట్రింగ్‌కి అంటే, సపోజ్ ఇలా ఫస్ట్ నేమ్ ఎవరిదో మంగతాయరు అని ఉంది. వాళ్ళ లాస్ట్ నేమ్ ఇంటి పేరు వచ్చి డి ఉంది. సో, సెంటెన్స్‌లో మనం ఒక సెంటెన్స్ కన్‌స్ట్రక్ట్ చేసాం. మై నేమ్ ఈజ్ ఫస్ట్ నేమ్ వచ్చి లాస్ట్‌లో లాస్ట్ నేమ్ వస్తుంది. కానీ ఆ వేరియబుల్స్ ఫస్ట్ నేము, ఈ సెకండ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది ఈ ప్లేస్ హోల్డర్స్ అనమాట. ఇవి ఖాళీలు ఉన్నాయి చూసారా? ఖాళీలను పూరించండి టైపు. సో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ అనమాట. కాకపోతే ఇంత పెద్ద లాగా రాయాల్సొచ్చేది. సో, ఈ సెంటెన్స్‌ని మనం ప్రింట్ చేస్తే గనుక ఎలా అవుట్‌పుట్ వస్తుందంటే, మై నేమ్ ఈస్ మంగతాయారు డి. కాకపోతే ఇప్పుడు 3 లేటెస్ట్ వెర్షన్స్‌లో పైథాన్ లేటెస్ట్ వెర్షన్‌లో ఎఫ్ స్ట్రింగ్స్ వచ్చినాయన్నమాట. అంటే మనం వితిన్ స్ట్రింగ్ బయట ఎఫ్ స్టార్టింగ్‌లో ఎఫ్ అని పెట్టి, మై నేమ్ ఈస్ ఫస్ట్ నేమ్ అయితే ఏదైతే ఉంది ఇక్కడ మంగతాయారు స్పేస్ ఇచ్చి లాస్ట్ అండర్‌స్కోర్ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇంత పెద్ద రాయాల్సిన అవసరం లేదనమాట. అంటే పైథాన్ ఎవరైతే ఇంతకుముందు చేసుంటారో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి దీని ఇంపాక్ట్ తెలీదు. ఎందుకంటే ఇదివరకు ఫార్మాటింగ్ రాయాలంటే ఇంత పెద్ద చాటభారతం రాయాల్సొచ్చేది. సో, దీన్ని కూడా నేనెళ్ళి రన్ చేస్తాను. సో, అవుట్‌పుట్ వచ్చేసి మై నేమ్ ఈజ్ మంగతాయారు డి అని రావాలి. చూసారుగా ఇక్కడ కింద అవుట్‌పుట్ ఇది జూపిటర్ నోట్‌బుక్ అండి. ఇది ఆటోమేటిక్‌గా మనం అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ లాగా ఆ ఫార్మాట్‌లో వస్తుంది కాబట్టి దీనిలోనే నేను స్టిక్ అవుదాం అనుకుంటున్నాను. వీఎస్ కోడ్ రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. సబ్లైమ్ టెస్ట్ కూడా ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. సో, సెకండ్ వచ్చేసి యూజింగ్ మెథడ్స్ వితిన్ మెథడ్స్ అంటే ఇప్పుడు స్ట్రింగ్‌లో వచ్చేసి చాలా మెథడ్స్ ఉన్నాయండి. లైక్ ఇక్కడ వాడినట్టు లోవరు, అప్పర్ అని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో, స్ట్రింగ్‌కి ఆ మెథడ్స్ అన్నీ మళ్ళీ డీటెయిల్డ్‌గా మనం ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాం. సో, ఒక స్ట్రింగ్ అంటే ఏంటి? ఏదన్నా పదాలు. సో, ఆ పదాల మీద మెథడ్స్ అంటారు. మెథడ్స్ అంటే ఇలాగా ఆహ్, డాట్ అంటే ఫస్ట్ నేమ్‌లో ఏముందండి? మన ఫస్ట్ నేమ్‌లో ఇక్కడ మంగతాయారు. అదేంటిది? స్ట్రింగ్. సో, స్ట్రింగ్ డాట్ లోవర్ అంటారు దీని మెథడ్‌ని. ఎస్‌టీఆర్ డాట్ లోవర్ అని, ఎస్‌టీఆర్ డాట్ అప్పర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రింగ్‌లో చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ 10-15 ఉన్నాయి. అందులో రఫ్‌గా మనం 7, 8 రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే డాట్ లోవర్ అని దేనికి పెట్టినా గానీ, అది ఆటోమేటిక్‌గా దాన్ని లోవర్ ఆ పదాన్ని లోవర్ చేస్తుంది. సో, నేనేం చేస్తాను ఇక్కడ మీకు డమ్మీగా సింపుల్‌గా ఆహ్, ట్రిపుల్ కోట్స్ పెడదాం. కామెంట్ చేసేద్దాం. లేదంటే ఇది కూడా ప్రింట్ అవుతుంది కాబట్టి ట్రిపుల్ కోట్స్‌లో పెడితే ఏంటంటే అది కామెంట్ అన్నట్టు. సో, ఇప్పుడేం చేస్తానంటే సింపుల్‌గా ఏ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ మన కంట్రీ పేరు ఇండియా తీసుకుందాం. ఇండియా. సో, నాకు ఇండియా స్మాల్‌లో రాశాను. కానీ తర్వాత మీకెప్పుడైనా వేరే కోడ్ రాసేటప్పుడు గానీ నాకు ఇండియా అని క్యాపిటల్‌లో రావాలి అని అనిపించింది. సో, మీరేం చేస్తారు? స్ట్రింగ్ ఎక్కడుంది? వేరియబుల్ ఏలో ఉంది. వేరియబుల్ అంటే ఏంటండి? ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని వేరియబుల్ అంటారు. సో, ఆ వేరియబుల్‌లో స్ట్రింగ్ స్టోర్ అయింది. టెక్స్ట్ ఉంది. లైక్ ఒక పేరు, కంట్రీ పేరు అలా ఉంది. అదే బి ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి. అది నంబర్స్. అదే అంటే ఇంటిజర్ గానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్‌లో కూడా ప్రోగ్రామింగ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే జావాలోకెళ్తే మల్టిపుల్ లాంగ్ ఇంట్, ఇంట్ ఇవన్నీ ఉంటాయి గానీ మనకైతే బేసిక్‌గా సింప్లిసిటీ కోసం పైథాన్ ఏంటంటే మనకంత అవసరం లేదనమాట సింప్లిసిటీ. అదే సి అనుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు 3.0 ఇచ్చాననుకోండి. అది ఫ్లోట్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 3.1 ఇద్దాం పోనీ ఫ్లోట్. ఇది ఫ్లోటింగ్ పాయింట్ అంటారనమాట. సో, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి అసలు ఏది ఏ టైప్ అనేది. సపోజ్
టైప్ అనేది ఒక ఫంక్షన్ ఉంది మనకి. టైప్ ఆఫ్ ఏ అని కొట్టామనుకోండి, అది స్ట్రింగ్ అని వస్తుంది. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అని. సపోజ్ ఇక్కడ నేను టైప్ ఆఫ్ బి అని కొట్టాను అనుకోండి, అంటే మీకు తెలియలేదు అది ఏంటిది, ఇంట్ అని వచ్చింది. టైప్ ఆఫ్ సి అంటే ఫ్లోట్ వస్తుంది. అది ఏంటి అనేది. సో ఇంకొకటి ఉంది ఏంటంటే ఐడి అని ఉంటుంది. ఐడి కూడా ఒక ఫంక్షన్ లాంటిది. సో ఐడి ఆఫ్ ఏ, ఐడి ఆఫ్ బి అంటే మీకు ఒక నెంబర్ వస్తుంది. సో అది ఏంటిది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. సో ఇప్పుడు ఒకటి అర్థమైంది కదా మీకు, ఒక వేరియబుల్లో ఒక నెంబర్ని స్టోర్ చేసుకోవచ్చు, ఒక స్ట్రింగ్ టెక్స్ట్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దాని మీద మెథడ్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఇందాడ ఏమని చెప్పానంటే, ఇందాడ అసలు స్టార్ట్ అయింది ఇండియా అని పెట్టాను. సో దీన్ని అన్నిటినీ అప్పర్ చేయాలి. సో ఏ డాట్ అప్పర్ ఇంతే. ఇలా పెడితే ఆల్మోస్ట్ అన్నీ క్యాపిటల్ అయిపోయింది, చూసారా. సో ఇదండి. సో మనకి దీని మెథడ్స్ అంటారు, డాట్ అప్పర్, డాట్ లోవరు, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి స్ట్రింగ్లో. అవి ఫర్దర్గా మనం ఫ్యూచర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు వెళ్ళిపోయి దీన్ని అన్కామెంట్ చేస్తాను. సో ఇదేంటంటే ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తుంది, ఇక్కడ లోవర్ చేయమంటుంది, లాస్ట్ నేమ్ కూడా లోవర్ చేయమంటుంది. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ ఏంటి, మంగ తయారు. లాస్ట్ నేమ్ వచ్చేసి డి, అంటే ఒకటి క్యాపిటల్ ఉంది, ఎం క్యాపిటల్ ఉంది, టీ క్యాపిటల్ ఉంది, టీ క్యాపిటల్ ఉంది. సో ఇదేం చేస్తుంది, అన్నిటినీ లోవర్ చేసేస్తుంది. సో ఫార్మాట్ స్ట్రింగ్స్లో మనం మెథడ్స్ కూడా వాడచ్చు, ఇది చెప్పడానికి అంతే. అంతేగాని ఎట్ ద సేమ్ టైం మెథడ్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ వల్ల. సో ఫస్ట్ వచ్చేసి ఏంటండి, ఫార్మాట్ స్ట్రింగ్ ఎలా రాయొచ్చు మల్టిపుల్గా. లైక్ పైన ఏం రాసాం మనం అక్కడ, ఓన్లీ ఒక సబ్స్టిట్యూషన్గా వాడతాం ఫార్మాట్ స్ట్రింగ్స్ని. వేరియబుల్స్ అంటే డైరెక్ట్గా స్ట్రింగ్లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు వాల్యూస్ని. సో ఫస్ట్ పర్పస్ వచ్చి సబ్స్టిట్యూషన్. తర్వాత సెకండ్ పర్పస్ వచ్చి ఏంటండి, మనం మెథడ్స్ కూడా వాడచ్చు విత్ ఇన్ ఫార్మాట్స్. మెథడ్స్ క్యాన్ బి యూజ్డ్ అనమాట. సో ఇలాగ మనం అంటే రాసి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫార్మాట్ స్ట్రింగ్స్ చాలా వరకు చూస్తాం మన ఫ్యూచర్లో. సో ఇక్కడ మనకి ఏమని వస్తుంది, అన్నీ స్మాల్ అయిపోయి వస్తుంది అనమాట. మై నేమ్ ఈజ్ మంగ తయారు డి. ఇక్కడ ఏమని ఉంది, మంగ క్యాపిటల్ ఎమ్ క్యాపిటల్ డి ఉంది. ఇక్కడ అన్నీ వచ్చేసి అన్ని స్మాల్ లెటర్స్లో వచ్చేసినాయి. సపోజ్ అన్ని క్యాప్స్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పర్, ఇది కూడా అప్పర్ పెట్టేసుకున్నాం, అప్పర్ అండి. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే మై నేమ్ ఇస్ మంగ తయారు డి. ఈ కాన్సెప్ట్ అర్థం ఏంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈవెన్ అది నెంబర్స్ని కూడా, లైక్ ఇప్పుడు I+J అనేది ఒక ఎక్స్ప్రెషన్ కదా. సో ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇది ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట స్ట్రింగ్ లోపలనే. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఇదివరకంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఎక్స్క్యూజ్ మీ. సో ఇది ప్రింట్ ఐలో 1 ఉంది, జేలో 2 ఉంది. సో ద సమ్ ఈజ్ ఏమవుతుంది, 1 + 2 3 రావాలి. ద సమ్ ఈజ్ 3 అని వచ్చింది, చూసారా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఇంకోటి దీని అప్లికేషన్ చూద్దాం. ప్యాడింగ్ అంటారు. ప్యాడింగ్ అంటే ఏంటంటే, ఈ కింద వచ్చిన అవుట్పుట్ని మీరు ఎక్స్క్లూడ్ చేయండి, ఎందుకంటే అందులో ఇవ్వడం మర్చిపోయాను నేను, అందుకే అలాగా ఒక డబుల్ కోట్స్ మధ్యలో వచ్చేసింది. ఓకే. సపోజ్ 1 + 2 3 కదండి, నాకు 3 కాదు కావాల్సింది 0 0 3 అలా రావాలి, 3కి ముందు జీరోస్ కావాలి అని ఎవరైనా చెప్పారనుకోండి. సో అది ఫార్మాటింగ్ స్ట్రింగ్లో కూడా మనం చేయొచ్చు అనమాట. లైక్ సపోజ్ దీన్ని నేను కామెంట్ అవుట్ చేస్తాను, ఇది డిఫరెంట్ ఇది. సో ద సమ్ ఈస్ ఇప్పుడేం వస్తుందో చూద్దాం మనం. ఇది మీకు అర్థమైంది కదా. రెండింటిని చూపిద్దాం మనం, రెండిట్లో సమ్ ఎంత వస్తుందో చూద్దురు కానీ. ఈ పై దాంట్లో ఎవాల్యుయేట్ అయ్యి ఎంత వచ్చింది, సమ్ ఈస్ 3 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, ద సమ్ ఈస్ 0 3. అంటే 0ని పెట్టండి, అట్ ది సేమ్ టైం 2 డిజిట్స్ వరకు అన్నట్టు దీని అర్థం వచ్చేసి. సపోజ్ ఇది 3 పెట్టుకుందాం అనుకోండి, 0 0 3, టోటల్గా 3 డిజిట్స్ వస్తున్నాయి. సపోజ్ మీకు 10 డిజిట్స్ పెట్టుకోవాలి, 9 డిజిట్స్ పెట్టుకుందాం. సో టోటల్ వచ్చేసి 9 డిజిట్స్గా అలా సమ్ వస్తుంది అనమాట. అంటే ఫార్మాటింగ్లో ఏంటంటే ముందు జీరోస్ కూడా మనం పెట్టుకోవచ్చు, దాని ఇది యూసేజ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ కోడ్ వచ్చేసి దీన్ని కూడా ఉంచేద్దాం, ఎందుకంటే ఇది అన్కామెంట్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కే అనే ఒక నెంబర్ తీసుకున్నాను, చాలా పెద్ద నెంబరు.
సో, నాకంత పెద్ద నంబర్ అవసరం లేదు. నాకు ఓన్లీ ఒక 3 డిజిట్స్ ఉంటే సరిపోతుంది. సో, నేనేం చెప్తానంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్‌లో రాసి, బాబు ఫార్మాటింగ్ స్ట్రింగ్‌లో కే అనే నంబర్ నాకు కావాలి. కానీ దానిది డెసిమల్ తర్వాత 3 పాయింట్స్. ఇక్కడ డాట్ ఉంది చూసారా? 3కి ముందు ఒక డాట్ ఉంటుంది. డెసిమల్ పాయింట్ తర్వాత 3 పాయింట్స్ కావాలి. అది ఫ్లోటింగ్ పాయింట్. ఎఫ్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ అని. ఇందాక చెప్పా కదా డాట్ అని. కే అనేది ఏమొస్తుందో చూడండి. కే ఈజ్ 1.457. ఇక్కడేముంది 1.456 కదా! అది నెక్స్ట్ నెంబర్ 5 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇది నియరెస్ట్‌కి రౌండ్ చేసిందనమాట. 6ని 7 చేసింది ఒక సమ్ చేసి. ఓకేనా. సో, మనం ఇంకా పెంచుకోవచ్చు ఇక్కడ లైక్ 4 డిజిట్స్ వరకు కావాలంటే 4 వచ్చింది చూసారా? 1.45. కాతే ఇక్కడ ఎఫ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలండి. ఎందుకంటే అది ఏ టైప్, ఏ డేటా టైప్ అనేది దానికి చెప్పడానికి కోసం అనమాట. ఇదొక అంటే ఇక్కడేమో ముందే ఉన్న జీరోస్ గానీ, ఏమన్నా ప్యాడింగ్‌కి వాడుకుంటానికి పనికొస్తుంది ఫార్మాట్ స్ట్రింగ్. ఇక్కడొచ్చేసి ఏంటంటే మనకి ఎన్ని డిజిట్స్ కావాలి, ఇవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు ఫార్మాట్ స్ట్రింగ్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే స్ట్రింగ్‌లో లైక్ ఇది ఉందనుకోండి. లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది బ్యాక్వర్డ్/ఎన్, బ్యాక్వర్డ్/టీ ఇవన్నీ ఏంటంటే దీనిలో స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట ప్రోగ్రామింగ్‌లో. సి గనక చేసినోళ్ళుంటే మీకు అర్థమవుతుంది. బ్యాక్వర్డ్/ఎన్ అంటే న్యూ లైన్. మనం ప్రతిసారి సిలో కొత్త లైన్ ప్రింట్ చేయాలంటే ఈ బ్యాక్వర్డ్/ఎన్ ఎట్ ద ఎండ్ రాస్తాం. ఎందుకంటే కొత్త లైన్‌లో ప్రింట్ అవుతుంది. లేదంటే అన్నీ కలిపి ఒకే లైన్‌లో వస్తుంది. సో, పైథాన్‌లో కూడా ఏంటంటే బ్యాక్వర్డ్/ఎన్ అంటే ఇదనమాట. సో, అంటే ఇది ఎక్కడ వస్తుందంటే సపోజ్ మీరు ఏమన్నా విండోస్‌లో గాని వాడుతుంటే గనక డెస్క్‌టాప్ పాత్ ఉంటుంది కదా! సి కోలన్ బ్యాక్ స్లాష్ యూజర్స్ బ్యాక్ స్లాష్ అలా ఉంటుంది. సో, పొరపాటున మీ పేరు ఎన్‌తో గాని స్టార్ట్ అయిందనుకోండి. ఇది స్కిప్ అయిపోతుంది. సో, ఇది మీకు చూపిస్తాను చూడండి ఏమని వస్తుందో. ఇక్కడ ఒక లైన్ ప్రింట్ అయింది పైన. దాని తర్వాత యూఎంబీఆర్ అని వచ్చింది. సో, ఇక్కడ టీ అంటే ట్యాబ్ అంటే జనరల్‌గా స్పేస్ ఉంటుంది. 4 స్పేస్ ఉంటుంది కాబట్టి ఓటల్ అని వచ్చి ఓటీఏఎల్ అని వచ్చి ఆహ్, ఇలా వస్తుందనమాట. సో, ఏంటి మరి మనం ఏం చేయాలి? ఇలా స్పెషల్ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అంటున్నారు. బ్యాక్ స్లాష్ టీ అంటే టోటల్ అంటున్నారు. అసలు బ్యాక్ స్లాష్ వస్తుందా అంటే చెప్పాను కదా! మీకు ఇందాక విండోస్‌లో పాత్స్ ఉంటాయి కదా! మన // యూజర్స్ డెస్క్‌టాప్ అని అక్కడ వస్తుంది బ్యాక్ స్లాష్. అలాగే కొన్ని మీరు ఎప్పుడైనా వెబ్‌సైట్స్‌ని డేటా తీసుకుంటున్నారనుకోండి, స్క్రేపింగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుందనమాట ఏమన్నా మిస్ అవుతుంది డేటా అనుకుంటే. సో, అక్కడ మీరు ఇలాగ దాని సొల్యూషన్ కింద 2 విధాలుగా చెప్పొచ్చండి. ఒకటేంటంటే 2 సార్లు బ్యాక్ స్లాష్ అంటే దీన్ని కూడా ఎస్కేప్ చేయమని ఏదైతే ముందుందో ఇది 2 సార్లు రాస్తే గనక అది దాన్ని ఎస్కేప్ చేస్తుంది. సో, ఇప్పుడేమొస్తుంది /నెంబర్ ఇక్కడ మనకి ఈ /నెంబర్ ప్రింట్ అవ్వాల్సింది /n అంటే న్యూ లైన్ వచ్చేసింది. అంబర్ అని ప్రింట్ అయింది. కానీ ఇక్కడ మనకి నంబర్ /నెంబర్ కావాలంటే 2 సార్లు పెట్టాలనమాట ఇది ఇక్కడ. అప్పుడు ఒకటి ఎస్కేప్ చేస్తుంది దీన్ని. సో, అది ప్రింట్ అవుతుందనమాట. సో, ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా 2 బ్యాక్ స్లాష్‌లు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే, అప్పుడు రా స్ట్రింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! ప్రెజెంటేషన్‌లో. ఆహ్, రా స్ట్రింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇలాగ ఉందనుకోండి. ఈ క్వెషన్స్ ఈ స్టాక్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్‌లో చాలా సార్లు నేనే ఒక 3, 4 సార్లు దీనికి ఆన్సర్ రాయడం జరిగింది. సో, ఏంటంటే ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఉంటుందా? సో, /n అని వచ్చింది చూసారా ఇక్కడ? సమ్ నేమ్ గాని, ఏదో ఒక పేరు ఎన్‌తో స్టార్ట్ అయితే గనుక ఇది న్యూ లైన్ వచ్చేసి ఎర్రర్ వస్తుందనమాట. సో, మనం అందుకే ఆ టైంలో మనం రా స్ట్రింగ్ అనేది వాడుకోవచ్చు. రా అంటే ఆర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, టోటల్. సో, దీని పైథాన్‌కి ఏం చెప్తుందంటే, బాబు ఇదేమి ఎస్కేప్ క్యారెక్టర్ కాదు. దీన్ని /t అంటే నువ్వు ట్యాబ్‌గా మార్చొద్దు దీన్ని అనేది చెప్తుందనమాట. సో, ఇది యాజ్ ఇట్ ఈస్‌గా టోటల్ పెంచుతుంది. సో, ఇంకోటి మనం దీనిలోకెళ్దాం. ఆహ్, ఇంకోటేంటంటే స్ట్రింగ్ కంకాటనేషన్. కంకాటనేషన్ అంటే ఏం లేదండి యాడ్ చేయడం. రెండిటిని కలపడాన్ని కంకాటనేషన్ అంటారు వీళ్ళు ఇంగ్లీష్‌లో. సో, కంకాటనేషన్ అంటే ఇక్కడ ఇచ్చారు కదా! గ్లూ టుగెదర్ కలపడం. సో, ఎలా కలుపుతారు? ప్లస్ అని వాడితే గనక సింబల్‌ని దాన్ని ప్లస్ ఆపరేటర్ అంటారు. సో, ఆ ప్లస్‌ని మధ్యలో పెడితే 2 స్ట్రింగ్స్‌కి అది ఆటోమేటిక్‌గా కలిసిపోతాయి. రిపీట్ చేయాలనుకోండి ఒకే పదాన్ని మీరు 2, 3 సార్లు రిపీట్ చేయాలంటే ఈ స్టార్ మల్టిప్లికేషన్ ఉంది చూసారా? అది వాడితే సరిపోతుంది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి పైపైన చదివేద్దాం. 2 ఆర్ మోర్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే 2 పదాలున్నాయి. 3 ఇండియా ఈజ్ గ్రేట్ అనుకోండి. అది మీరు కలపాలి అనుకుంటే పైథాన్‌లో అంటే ఏదో ఒక లైన్‌లో కలిపేసి రాయొచ్చు. లేదా మల్టిపుల్ వేరియబుల్స్‌లో ఉన్నాయనుకోండి. సో, దాన్ని
ప్లస్ సింబల్‌తో కలపొచ్చు. లేకపోతే 2 సెపరేట్‌గా రాసినా ఆటోమేటిక్‌గా కలిసిపోతుంది. సో, దీన్ని డెమో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏమంటున్నానో. థర్డ్‌దొచ్చేసి ఆహ్, 2 మల్టిపుల్ లైన్స్‌లో రాద్దాం అనుకున్నారు. చాలా పెద్ద లైన్ ఉంది మనకి. సో, దాన్ని ఎలాగంటే దాన్ని అదే ఈ రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా! 2 రౌండ్ బ్రాకెట్స్‌లో పెట్టేసి 2 సెపరేట్ స్ట్రింగ్స్‌గా రాసినా గానీ ఒకే స్ట్రింగ్‌గా కౌంట్ అవుతుంది. సో, ఇయన్నీ అంత ఇంపార్టెంట్ అంటే ఇదొక్కటే ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. మిగతావేంటంటే పెద్దగా యూజ్ ఉండదు వాడం. కాకపోతే మీకు అర్థం చేసుకుంటానికి చెప్తున్నాను. ఇంకోటేంటంటే ఒక వేరియబుల్‌ని ఇంకో స్ట్రింగ్‌తో కలపలేమనమాట. సపోజ్ ఒక వేరియబుల్ ఏ అని ఉందనుకోండి. దానిలో ఆహ్, సమ్ హీరో నేమ్ ఉంది. 'బాలకృష్ణ' గాని, 'ఎన్టీఆర్' గాని అలా ఉంది. సో, దాన్ని ఆహ్, ఇంటి పేరుతో 'బాలకృష్ణ ప్లస్ నందమూరి' ఏ ప్లస్ నందమూరి అంటే 'బాలకృష్ణ నందమూరి' అవ్వదు. సో, ఆహ్, అలా ఏదర్ 2 స్ట్రింగుల్ని కలపాలి. లేకపోతే 2 వేరియబుల్స్‌ని కలపొచ్చు కానీ, ఒక స్ట్రింగ్, ఒక వేరియబుల్‌ని అలా కలపలేమనమాట. ఇంకోటేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు కంకాటినేట్ వేరియబుల్ ఆర్ ఎ వేరియబుల్ అండ్ లిటరల్ యూజ్ ఎ ప్లస్ అంటున్నాడు. అసలేమంటున్నాడనేది మనం ఇక్కడ చూద్దాం. ఇందాక చెప్పాను కదా! 3 స్టార్ అమ్మ అంటే ఏమొస్తది? 3 సార్లు అమ్మ వచ్చి ప్లస్ వాడొచ్చన్నాను కదా! కలపడానికి. సో, మీరేమొస్తుందో గెస్ చేయండి. నాకు తెలిసైతే 3 సార్లు అమ్మ రావాలి. అమ్మ, అమ్మ, అమ్మ అని ప్లస్ లాస్ట్‌లో గ్రేట్ అని వస్తుంది. చూసారా? మల్టిప్లికేషన్ చేస్తే స్ట్రింగ్‌ని గూడా అది 3 సార్లు మల్టిప్లై అయ్యి రెండిటిని కలిపి ఒక ఇదిగా వస్తుంది. సో, దీన్ని మనం ఏదన్నా వేరియబుల్‌లో గూడా స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం అనుకున్నా. సో, ఏమవుతుంది? ఇది ఎళ్ళిపోయి ఏ అని మనం ప్రింట్ ఏ అని జూపిటర్‌లో అయితే రాయాల్సిన అవసరం లేదు ప్రింట్ అని లాస్ట్ లైన్‌లో అది ఆటోమేటిక్‌గా ప్రింట్ అవుతుంది. కానీ ఫర్ ద సేక్ ఆఫ్ మన ప్రాక్టీస్‌కి నేను రాస్తున్నాను ఇక్కడ. చూసారా? అమ్మ, అమ్మ గ్రేట్ అనొచ్చింది. తర్వాత ఇందాక ప్రెజెంటేషన్‌లో చెప్పినట్టు 2 స్ట్రింగ్స్‌ని పక్కపక్కన రాసినా గానీ ప్రాబ్లమ్ ఉండదనమాట. సపోజ్ ఇక్కడ అమ్ అని ఇక్కడ మా అని రాసి మధ్యలో గ్యాప్ ఇచ్చి 2 సెపరేట్‌గా రాశాను. ఇది కూడా ఏమవుతుందో అవుట్‌పుట్ చూడండి అమ్మ అని వచ్చేస్తుంది. మధ్యలో ప్లస్ లేకపోయినా 2 కలిపి ఒకే లైన్‌లో రాస్తే గనుక అది ఆటోమేటిక్‌గా మెర్జ్ అయిపోతుంది. ఇంకోటి చెప్పాను కదా! ఒక బ్రాకెట్‌లో గనుక ఇలా పెడితే ఒక సెంటెన్స్‌ని పెద్ద సెంటెన్స్ ఉందనుకోండి. ఇదొక స్ట్రింగ్ దీనికి మళ్ళీ ఈ కోట్స్ సింగిల్ కోట్స్ ఉన్నాయి చూసారా? దీనిలో కూడా దానికి సెపరేట్ సింగిల్ కోట్స్ ఉన్నాయి. సో, ఈ స్పేస్ అంతా గానీ అది కన్సిడర్ చేయదు. అది ఏమని ప్రింట్ చేస్తుందో చూడండి. ఐ యామ్ గ్రేట్ అనే ప్రింట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఒక వేరియబుల్ ఉంది. దానిలో అమ్మ అని పెట్టాను. అమ్మ గ్రేట్ అని ప్రింట్ అవ్వాలంటే ఇలా రాయకూడదు. అది థర్డ్ పాయింట్ అదే చెప్పాను కదా! థర్డో, ఫోర్త్ పాయింట్ దానిలో ఒక వేరియబుల్‌ని, ఒక స్ట్రింగ్‌ని కలపలేం. ఇలాగా పక్క పక్కన. ఎందుకంటే దీనికి అర్థం కాదు పైథాన్‌కి. ఒక ఎర్రర్ వస్తుంది చూడండి మీరు. ఇన్‌వాలిడ్ సింటాక్స్ అంటుంది. సో, ఏది వాలిడ్ సింటాక్స్ అంటే ఇది కాదు. మనం ఏం చేయొచ్చు ప్లస్ వాడొచ్చు అప్పుడు. అమ్మ గ్రేట్. ఒకవేళ స్పేస్ కావాలనుకోండి మీరు, ఈ గ్రేట్‌లోనే కొంచెం స్పేస్ ఇస్తే ఆటోమేటిక్‌గా స్పేస్ పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఇండెక్సింగ్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అర్థం కాని అంటే ప్లస్ కంకాటినేషన్ అంటే ప్లస్ అదొకటి గుర్తుంచుకోండి. మిగతాదంతా మీరు ఆహ్, మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్, స్లైసింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఈ కాన్సెప్ట్స్ ఫర్దర్‌గా కూడా యూజ్ అవుతది. సో, ఇండెక్సింగ్ అంటే ఏం లేదు. అది ఇంత పెద్ద థియరీ ఉంది గానీ, అది మీకు చదువుకుంటానికి పనికొస్తది గానీ, నేను మామూలుగా ఇక్కడ చెప్పేస్తాను. సపోజ్ ఒక వేరియబుల్ ఉంది అమ్మ ద గ్రేట్ అని. సో, వేరియబుల్‌ని మనం ఇండెక్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇది ఉంది చూసారా? ఫస్ట్ ఏ దాని పైథాన్‌లో ఏదైనా గానీ జీరోతో స్టార్ట్ ఉంది. ప్రోగ్రామింగ్‌లో మీరు ఫస్ట్ ఏంటంటే 1 అనుకోండి. ఫస్ట్ నంబరు 0 ప్రోగ్రామింగ్‌లో. అలా బండ గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఏంటి అది అంటే దీనికి చాలా ఎక్స్‌ప్లనేషన్స్ అవన్నీ ఇచ్చి కన్‌ఫ్యూజ్ కంటే సింపుల్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే చాలా విషయాలు స్టార్టింగ్‌లో గుర్తుంచుకోవాలి మనం. అది దాని లాజిక్, రీజనింగ్ అర్థం కాకపోయినా గానీ. ఎందుకంటే సింప్లిఫైగా అయిపోతుంది. తర్వాత మీరు రిసర్చ్ చేసుకొని దానిలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి. అది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఏంటనేది. సో, అది ఫర్దర్‌గా మనం డిస్కస్ చేసుకోవచ్చు కానీ, సో, ఇక్కడ ఏ అనే పదాన్ని మనం కావాలనుకోండి, దాని పొజిషన్ ఏంటంటే ప్రోగ్రామ్‌లో 0, 1, 2, 3 అలాగనమాట. సో, సపోజ్ ఇక్కడ నేను ఏ కావాలి. ఫస్ట్ లెటర్ కావాలి. అమ్మ ద గ్రేట్‌లో
ఇది కావాలనుకోండి, ఆల్రెడీ కింద రాసి ఉంచాను. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది చూసారా, వేర్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 0 అంటే ఫస్ట్ లెటర్ నాకు ఇవ్వు అని. పైథాన్లో 0 అంటే ఫస్ట్. సో చూద్దాం ఏమొస్తుందో. అచ్చా, ఈ కిందది వచ్చింది మనకి. దీన్ని కూడా కామెంట్ అవుట్ చేద్దామండి. చూసారా, వేర్ 0 అంటే ఏ వచ్చింది. సో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సపోజ్ పైథాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి, ఇంపార్టెంట్ కాదు, మోస్ట్ యూజ్డ్, లెంత్ అంటారు. లెంత్ అంటే ఇప్పుడు అది ఎన్ని ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, అమ్మ ద గ్రేట్లో ఎన్ని పదాలు ఉన్నాయి, లేకపోతే ఏంటి, ఎంత, దాని లెంత్ ఎంత అంటే లెన్ అంటారు. ఎల్ఈఎన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎల్ఈఎన్ అంటే లెంత్కి షార్ట్ కట్. దాన్ని 2 రౌండ్ బ్రాకెట్స్లో వేస్తే కనుక మనకి తెలిసిపోతుంది. సో లెంత్ ఆఫ్ సపోజ్ ప్రసన్న, PRASANE అని కొట్టామనుకోండి, 7 వచ్చిందా. సో 7 అంటే 1 2 3 4 5 6 7. 7 అయినా కానీ పైథాన్ లెక్క పెట్టేది పి అంటే 0నే. దాని ప్రకారం పి అంటే బయట ఇక్కడ వేరియబుల్స్లో కనుక వేరియబుల్లో స్టోర్ చేస్తే కనుక దాని 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 6 వరకు లెక్క పెట్టినా అది టోటల్ కౌంట్ వచ్చేసి 7 అవుతుంది. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ లెటర్ కావాలంటే 0 అంటామండి. దీన్ని ఇండెక్సింగ్ అంటారు. అంటే ఒక లెటర్ని తీసుకుంటే కనుక ఇండెక్సింగ్ అంటారు. అదే మల్టిపుల్ 2 3 పదాలు ఒకేసారి దానిలో ఉన్న అమ్మ ద గ్రేట్లో అమ్మ కావాలనుకోండి, సో ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్లో చిన్న స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ అంటారు. సో సబ్ స్ట్రింగ్ కావాలి అంటే దాన్ని స్లైసింగ్తో చేయొచ్చు అంటారు. స్లైసింగ్ ఇండెక్సింగ్ ఆల్మోస్ట్ రెండు సేమే. సో అండ్ తర్వాత మనం ఇక్కడ స్లైసింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, దానిలో మనం చూద్దాం. సో సపోజ్ ఇక్కడ లెంత్ అంటే చెప్పా కదా, లెంత్ అంటే దాని టోటల్ లెంత్ ఇచ్చేస్తుంది మనకి. సో దీన్ని నేను కామెంట్ చేసేస్తాను, హ్యాష్ పెట్టేస్తాను. సో నెక్స్ట్ దాన్ని కామెంట్ చేస్తున్నాను. వేర్ ఆఫ్ లెన్ ఆఫ్ వేర్ అంటే లెన్ ఆఫ్ వేర్ ఎంత ఉందో ఇది చెప్తుంది కదా. చెప్పిన తర్వాత మనం చూడండి ఏం ప్రింట్ అవుద్దో. ఇదేమంటుందంటే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది. ఇలా ఎర్రర్ వస్తుంది. దీని అర్థం ఏంటంటే స్ట్రింగ్ అంటే ఈ పదం మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అది ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది. అవుట్ ఆఫ్ రేంజ్ అంటే లెంత్ వచ్చేసి 7 అనుకోండి. లెన్ ఆఫ్ వేర్ కదా, లెంత్ ఆఫ్ వేర్ ఎంతో చూద్దాం ఆగండి ఫస్ట్. లెన్ ఆఫ్ వేర్ ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను. అదే ఏది 0, 14 వచ్చింది. 14 అంటే ఏంటండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 కదా, 14 ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారా. ఈ స్పేస్ని కూడా ఇది కౌంట్ చేస్తుంది అనమాట. స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది 14. సో 14 అయినా కానీ మనం లెన్ ఆఫ్ వేర్ రాస్తే ఏంటి, 14 ఇది ఫైండ్ అవుట్ చేయమంటుంది. కానీ 1 నుంచి లెక్క పెడితే ఇది 14th వస్తుంది టీ. కానీ నాకు 1 నుంచి కాదు కదా కావాల్సింది, అదే 13వది టీ అంటే 0 నుంచి స్టార్ట్ అయితే. సో ఆ నెంబరింగ్ కూడా కింద ఒకసారి వేద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో జనరల్గా మనం హ్యూమన్స్ కౌంట్ చేసేది అయితే 1 2 3 4, స్పేస్ని కూడా కౌంట్ చేస్తే కనుక 5. సో స్పేస్ కూడా కౌంట్ చేసి 5 6 7 8, మళ్ళీ ఒక స్పేస్ 9 10 11 12 13 14. సో అన్నీ కలిపితే ఇది వచ్చింది. కానీ మనది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటి తక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలి అక్కడ, ఈ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే కంగారు పడకుండా మనం దీన్ని కూడా కామెంట్ చేద్దాం. ఇక్కడ లెన్ ఆఫ్ వేర్ ఉంది కదా, లెన్ ఆఫ్ వేర్ని ఒకటి తీసేద్దాం. తీసేస్తే కనుక మనకి లాస్ట్ వర్డ్ అనేది రావాలి. టీ వచ్చింది చూసారా. సో అదనమాట. సో పైథాన్లో 0 ఉంటుంది, మనమేమో 1 నుంచి లెక్క పెడతాం. సో ఆ డిస్టింక్షన్ కనుక మీకు తెలిస్తే ఈజీగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకో సపోజ్ ముందు నుంచి వెళ్తే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, వెనక నుంచి వస్తే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1 -2 అలా ఉంటుంది అనమాట. సో -1 ఉంటే లాస్ట్ వర్డ్ వస్తుంది. మళ్ళీ టీ వచ్చింది చూసారా. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే నేను ప్రింట్ స్టేట్మెంట్ రాయట్లేదు. యాక్చువల్గా మీరు వేరే ఎడిటర్లో ఉంటే కనుక ప్రింట్ రాయాలి. ఇక జూపిటర్లో ఏంటంటే లాస్ట్దే ప్రింట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా, మనం ప్రింట్ స్టేట్మెంట్ రాకుండా. పైది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినా కానీ అది ప్రింట్ చేయదు. సో ఫర్ ద సేప్ ఆఫ్ సింప్లిస్ నేనేం రాస్తానంటే ఇప్పుడు
ప్రింట్ రాస్తాను చూడండి ఇక్కడ. ఇప్పుడు 2 సార్లు ప్రింట్ అవుతుంది. సో జూపిటర్ వాడే వాళ్ళకి ఈజీ ఇది. జూపిటర్ వాడిన వాళ్ళు మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది డెమో పర్పస్కి నేను రాయట్లేదు. చూసారా 2 సార్లు వచ్చింది ప్రింట్. సో ఓకే, ఇది కూడా మనం కామెంట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్లైసింగ్ అంటారు. స్లైసింగ్ అంటే ఏం లేదు. స్లైసింగ్ అంటే సబ్స్ట్రింగ్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఇది ఉంది చూసారా, 2:4 అని ఉంది. 2 ఏంటి, 4 ఏంటి? 2 అంటే ఇప్పుడు ఏదైనా స్ట్రింగ్ ఉందనుకోండి, స్ట్రింగ్ స్టార్ట్ ఎండ్ ఇదనమాట. స్టార్ట్ ఈజ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, నీకు ఎక్కడ దాకా కావాలి. సో సపోజ్ ఇక్కడ 2 అని ఉందండి. 2 అంటే ఏంటి, ఇది 0, ఇది 1, ఇది 2. సో 2 నుంచి స్టార్ట్ అవ్వు, 2 నుంచి మళ్ళీ 4 వరకు, కానీ 4 ఇంక్లూడ్ అవ్వదు. సో 4 అంటే మీరు ప్రింట్ చేస్తే మీకు మీకు అర్థమవుతుంది. మా 2 వచ్చినాయి చూసారా, 2 ఒకటి వస్తుంది, 3 వస్తుంది, 4 రాదు. ఈ లాస్ట్ది ఎండ్ది ఏదైతే రాసారో అది ఎక్స్క్లూడెడ్ అవుతుంది అనమాట, దాన్ని ఇంక్లూడ్ చేయం. సో 2 అంటే 0, 1, 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4 ఇంక్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే అది లాస్ట్ రాసేది ఎండ్లో రాసేది అది ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. సో ఊరిని నేను ఇక్కడ రాస్తున్నాను స్ట్రింగ్ స్లైసింగ్ ఎలాగా స్టార్ట్ ఈజ్ టు ఎండ్. సో ఇక్కడేంటి, ఎండ్ అనేది ఎండ్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్, ఎందుకంటే ఇది ఎక్కువ వాడతామండి మనం. స్లైసింగ్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడతాం ఎక్కడో చోట. సో ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం, ఇంటికి దీపం ఇల్లాలు అనే పదం ఉంది. సో సపోజ్ ఇదైతే ఎర్రర్ వస్తుంది var50 అని, ఎందుకంటే లెంత్ ఎంత చూద్దాం ఫస్ట్. అంటే ఈ మొత్తం ఎంత ఉన్నాయి, స్పేస్లు లెటర్స్ అన్నీ కలిపి ఎంత ఉన్నాయో చూద్దాం. లెన్ ఆఫ్ var ఉంది, కొడితే 20 ఉంది. కానీ నేను ఏం యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, ప్రోగ్రామ్ చదువుతున్నా బాబు 50th లెటర్ తీసుకురా అని. సో 50th ఉండదు కదా, సో అది ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్గా. సో చూద్దరు, కానీ ఇది నేను అన్కామెంట్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఏదైనా అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది అనుకోండి, మీరు అది గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అది లేని దాన్ని మీరు అడుగుతుంటే అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. ఇక్కడ మీరు అడుగుతుంది 50వ పదం అడుగుతున్నారు, 50 కానీ 49th పదం, 49, 51, సో సంథింగ్ ఒక ఎక్స్ట్రా అడుగుతారు కదా దాంట్లో. సో అది అడుగుతారు కానీ అది లేదనమాట. ఇక్కడ 20 అక్షరాలే ఉన్నాయి స్పేస్తో కలిపి. సో సపోజ్ నాకు 19ది కావాలి, సరే లాస్ట్ వర్డ్ వచ్చేసింది, ఎందుకంటే 20 ఉన్నాయి, లెంత్ దానికంటే తక్కువ ఉంటుంది, 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండెక్సింగ్లో. స్లైసింగ్లో ఏంటంటే ఇప్పుడు నేను 2 నుంచి 50 దాకా అన్నాను. సో ఇది ఎర్రర్ వస్తుందో లేదో చెప్పాలి. మోస్ట్ ప్రాబబ్లీ రాదు, ఎందుకంటే స్టార్టింగ్ ఏంటి 2 నుంచి మొదలు పెట్టమన్నాడు, 0, 1, 2. సో టీకి దీపం ఇల్లాలు. ఇక్కడ ఇండెక్సింగ్లో ఎర్రర్ రాదు మనకి, అది రేంజ్ అంటే ఎంత పెద్దది పెట్టుకున్నా కానీ అది చివరి దాకా తీసుకుంటుంది. 20 ఉంది కాబట్టి మీరు 50 ఇచ్చినా కానీ 20 తీసుకుంటుంది. కానీ ఇండెక్సింగ్లో మాత్రం అంటే ఒక్కొక్క లెటర్ తీసుకుంటే దాని ఇండెక్సింగ్ అంటున్నాం కదా, సో ఒక్క లెటర్ని తీసుకునేటప్పుడు మాత్రం చచ్చినట్టు మనం ఎగ్జాక్ట్ ఇవ్వాలన్నమాట. ఈ రేంజ్ ఇస్తున్నప్పుడు మాత్రం అది ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుందంటే లాస్ట్ 50 ఇచ్చినా 100 ఇచ్చినా కానీ మీరు అది లాస్ట్ 20 కాబట్టి 20 వరకు మీకు ప్రింట్ ఇస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి, ఇండెక్సింగ్లో ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇండెక్సింగ్లో ఎగ్జాక్ట్గా నెంబర్ ఇవ్వాలి, ఆర్ ఎల్స్ ఇట్ విల్ త్రో an అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్. రేంజ్లో లేదు అనే ఎర్రర్ని మనకిస్తుంది. అదే స్లైసింగ్ అనుకోండి, స్లైసింగ్లో మళ్ళీ లాస్ట్దే ఇది మళ్ళీ ఫస్ట్లో మీరు ఫస్ట్ది స్టార్ట్ అయ్యేది మాత్రం విత్ ఇన్ రేంజే ఇవ్వాలి. అదే అది 100 ఇచ్చి అది సపోజ్ స్లైసింగ్లో అయితే ఎండ్ది అవుట్ ఆఫ్ రేంజ్ ఉన్నా పర్లేదు. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ నేను 100 పెట్టలేను ఇక్కడ స్టార్టింగ్లో, ఎందుకంటే ఆ 100 పదం లేదు కాబట్టి. సో ఇదండి. తర్వాత ఏంటంటే అసైన్మెంట్. స్ట్రింగ్స్కి ఇలాగే అసైన్మెంట్ చేయొచ్చా?
ఇది ఇది వేరియబుల్ ఇప్పుడు వేర్‌లో 0th పొజిషన్ దగ్గర ఐ అని పెట్టమంటున్నారు. పెద్ద క్యాపిటల్ ఐ తీసేసి స్మాల్ ఐ పెట్టమంటున్నారు దీని అర్థం. కానీ స్ట్రింగ్స్ ఏంటంటే ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే ఫ్రీక్వెంట్‌గా మనం మర్చిపోతాం స్ట్రింగ్స్ అప్పుడు. స్ట్రింగ్స్ పైథాన్ ఎన్ని సార్లు చేసినా గానీ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే దాన్ని మార్చలేమనమాట. అంటే మార్చలేనిది లేకపోతే మార్పు చెందనిది సంథింగ్ ఆ మీనింగ్ వస్తుంది. ఇమ్యూటబుల్ అంటే ఒక్కసారి గనుక స్ట్రింగ్ క్రియేట్ చేసామంటే దాన్ని మళ్ళీ కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవచ్చు గానీ పాత స్ట్రింగ్ అయితే మనం మార్చలేం. ఏంటంటే అది చెప్తానిక్కడ. మనకు ఒక ఎర్రర్ వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. వేర్ ఆఫ్ 0. 0 అంటే ఈ వేరియబుల్‌లో ఈ స్ట్రింగ్‌లో 0th పొజిషన్ అంటే ఏంటి? ఐ క్యాపిటల్ ఐని స్మాల్ ఐతో రీప్లేస్ చేయాలని ట్రై చేస్తాం. కానీ అవ్వదు. ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అది మార్చలేమనమాట. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. దీన్ని అసైన్‌మెంట్ అంటారు కదా! ఈక్వల్ టు ఉంటే సో అవ్వదనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఐని పెట్టాలనుకుంటున్నాం కదా! స్మాల్ ఐ. సో నేనేం చేస్తానంటే ఇది కామెంట్ ఔట్ చేద్దాం. స్మాల్ ఐని అలాగే పెట్టి ముందు ఫస్ట్ నుంచి ఈ 1 నుంచి ఇదంతా కావాలి. నాకు ముందు కంకాటినేషన్ వాడుతున్నాను అనమాట. ఇది సింపుల్. సో ఏమవుతుంది మనకు కొత్త స్ట్రింగ్ వస్తుంది ఇది. ఇంటికి దీపం ఇల్లాలు. కాకపోతే ఇది వేరే స్ట్రింగ్ అనమాట. వేర్‌లో మనం మార్చలేదు. ఒకవేళ వేర్‌లో మార్చాలి అంటే మళ్ళీ దీన్ని అసైన్ చేయాలి వేర్‌కి. వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే అప్పుడు దీని పాతది మెమరీలోంచి పోయి ఈ కొత్త స్ట్రింగ్ ఏదైతే క్రియేట్ చేసామో అప్పుడు అది ఆటోమేటిక్‌గా అవుతుంది. సో ప్రింట్ వేర్ ఇంటికి దీపం ఇల్లాలు. సో ఇంకోటి ఇంటికి ఇంటికి కేతో రీప్లేస్ చేద్దాం. సరే కే అనేది కేఎన్టీఐకి వచ్చిందనమాట. ఇది మన స్ట్రింగ్స్ గురించి అనమాట. సో ఇక్కడ ఒకసారి పైపైన చెప్పేస్తాను. స్ట్రింగ్స్ క్యాన్ బి ఇండెక్స్డ్. ఇండెక్స్డ్ అంటే స్క్వేర్ బ్రాకెట్‌లో రాసాం కదా! విత్ ద ఫస్ట్ క్యారెక్టర్ హ్యావింగ్ ఇండెక్స్ 0. ఇది ఇందాక మాట్లాడుకున్నాం 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్సెస్ మే బీ ఆల్సో నెగెటివ్ నెంబర్స్. మీరేంటంటే నెగెటివ్‌తో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏది ఎక్కడి నుంచి అనేది. సో అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పినా గానీ మీకు అర్థం కాదు. సో ఓవర్ ద పీరియడ్ మనం కోర్స్‌లో కూడా మనం చూస్తాం. సో ఇన్ అడిషన్ టు ఇండెక్సింగ్ స్లైసింగ్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్. స్లైసింగ్ చెప్పాను కదా! ఒక సబ్ స్ట్రింగ్ గానీ ఒక 2, 3 పదాలని ఒక పదాన్ని తీస్తే అది ఇండెక్సింగ్ అంటాం. 2, 3 పదాలని కలిపి తీస్తే గనుక అది స్లైసింగ్ అంటాం. సో స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంక్లూడెడ్. ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ అనేది కంపల్సరీ అండి. ఎండ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్‌క్లూడెడ్ దీనిలో. సో లాస్ట్‌ది ఎప్పుడు మనం దానికన్నా ఒకటి తక్కువే తీస్తాం మనం. సో సపోజ్ ఇక్కడ ఇంకోటేంటంటే మనం సపోజ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. లైక్ ఇక్కడ వేర్ ఉంది కదా! ఇక్కడ ఎండింగ్ నేను మెన్షన్ చేయలా. ఎండింగ్ మెన్షన్ చేయకపోతే అది ఆటోమేటిక్ పైథాన్ ఏం చేస్తుందంటే చివరి వరకు తీసుకో బాబు అని అంటుంది. సపోజ్ నేను ఇది కూడా తీయలా. సో స్టార్టింగ్ అంటే ఇందాక 1 నుంచి అంటే ఎన్ నుంచి స్టార్ట్ అయింది. స్మాల్ ఎన్ నుంచి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా! 1 అంటే. ఇప్పుడు ఇక్కడ ఇది రాస్తే ఏంటంటే ఇంటికి అని అవుతది. ఇది కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. చూద్దాం. ఇంటికి దీపం ఇల్లాలు. అంటే ఏంటి స్టార్ట్ ఎండింగ్ మెన్షన్ చేయకపోతే ఇది షాలో కాపీ అంటారు దీన్ని. అంటే ఇది వేర్‌ని మనం మార్చట్లేదు. వేర్ లాంటిది ఇంకోటి కాపీ మెమరీలో క్రియేట్ అయ్యి అదవుతుంది. సో ఇది ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే స్టార్టింగ్, ఎండింగ్ ఒకటి ఇద్దాం పోనీ. సో స్టార్టింగ్ ఇద్దాం 1 నుంచి ఎండింగ్ వచ్చేసి 5. 4 అంటే 3 లెటర్స్ ప్రింట్ అవుద్ది. టోటల్ వచ్చేసి 4 లెటర్స్ ఉంటుంది. ఏఎన్‌టీఐ. సో 0, 1 నుంచి స్టార్ట్ అయిద్ది. 2, 3, 4కి వెళ్ళదు. ఇది కే ప్రింట్ అవ్వదు. ఐ వరకు ప్రింట్ అవుతుంది. సో ఐ వరకు ప్రింట్ అయిందనమాట. సో అది మనం ఎండ్ -1 అన్నట్టు గుర్తుంచుకోవాలి. సో ఇండెక్సింగ్ అయితే చెప్పా కదా! అది బియాండ్ గనుక ఉంటే గనుక ఎర్రర్ వస్తుంది. అదే స్లైసింగ్‌లో అయితే గనుక ఆ ప్రాబ్లమ్ ఉండదు. చివరి దానికి ఎండింగ్ దానికి. ఎందుకంటే స్లైస్‌లో చూపించా కదా! అది లాస్ట్ లెంత్ వరకు తీసుకుంటుంది. ఎందుకంటే ఇంకోటి చెప్పానండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే ఇమ్యూటబుల్, మ్యూటబిలిటీ గురించి పైథాన్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇఫ్ యూ నీడ్ ఎ స్ట్రింగ్ యూ షుడ్ క్రియేట్ ఎ న్యూ వన్. ఇంకోటేంటంటే లెంత్ ఫంక్షన్ గురించి చెప్పా కదా మీకు లెంత్ ఎల్ఈఎన్. సో ఈ కోర్స్‌లో టేక్ అవే ఏంటంటే మీకు ఆ స్ట్రింగ్స్ గురించి దాని మెథడ్స్ అప్పర్, లోవర్ చెప్పాను.
డాట్ అప్పర్ ఏ పదానికైనా డాట్ అప్పర్, డాట్ లోవర్ అలా మెథడ్స్ రాసి అది రౌండ్ బ్రాకెట్స్‌తో ఎండ్ అవుతాయి అవి. అవి చేస్తే గనుక అవి మెథడ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకేం చెప్పాను, ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏంటి? దీనిలో కూడా చాలా రకాలు చెప్పాను. తర్వాత రా స్ట్రింగ్ ఎందుకు వాడతాం? తర్వాత కంకాటినేషన్ అంటే ప్లస్ వాడతాం. సో, ఈ స్టార్‌తో కూడా మల్టిప్లికేషన్ అంటే రిపీట్ చేసుకోవచ్చు. ఇంకోటి స్లైసింగ్, ఇండెక్సింగ్ గురించి చెప్పాం. ఇవి ఇమ్యూటబుల్ అని చెప్పాం. ఇంతవరకు గుర్తుంచుకుంటే చాలా అంటే ఆల్మోస్ట్ చాలా బాగా కవర్ అయినట్టే. సో, థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ నోట్స్ కావాలంటే మనం షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్‌లో. ఓకే అండి. థ్యాంక్ యూ గైస్.